బోయిన్పల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నివేదిత గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన తలసాని ప్రజలంతా నివేదితకు బ్రహ్మరథం పడుతున్నారని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని అన్నారు. ఈ కుటుంబాన్ని వాళ్ళ సొంత పిల్లల్లాగానే కాపాడుకుంటారు, దాంట్లో అనుమానం ఏం లేదు. మీరు ఆశ్చర్యపోతారు, 25-30 నేను అంటున్నా కానీ మీరు ఎక్కువ వచ్చినా కానీ మరి ఎదుటోళ్ళ డిపాజిట్ రాకపోయినా కానీ ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం ఉండదు. లాస్ట్ సెకండ్ ఈమెనే ఇవ్వడం ఉంటుంటారు, మీకు కూడా తెలుసు అందరూ. కానీ ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఆ ప్రజలు పాదయాత్ర కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ ప్రజలు కోల్పోయినటువంటి తండ్రిని, కోల్పోయినటువంటి అక్కని, చెల్లెని వాళ్ళే గుర్తు చేసి ఏడ్చుకుంటున్నటువంటి పరిస్థితులు. వాళ్ళు రిసీవ్ చేసుకోవడమే కాకుండా నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఖాళీ చేసుకోవాలన్నారా లేదా చెప్పండి. అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి ఉండలేని పోలీస్ స్టేషన్ అనేది తిప్పి జైలు పంపిస్తుంది. అంటే మీరు దుర్మార్గాలు చేయమన్నా మన సోషల్ మీడియా మీరు చూడండి, మా మీద పోస్టులు ఎట్లా పెడుతున్నారు, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా అందరి మీద ఎట్లా పెడుతున్నారు చూడండి. కనీసం మమ్మల్ని అడిగేది లేదు.